Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నేను ప్రస్తుతం ఇంద్రకీలాద్రి మీద ఉన్నాను. ఒక అద్భుతమైన క్రతువు ఇంద్రకీలాద్రి మీద జరుగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రతువును చూడడానికి వేలాది మంది భక్తులు వచ్చారు. ఒకసారి మీరు కూడా అద్భుతమైన దృశ్యాన్ని చూడండి. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి మనకు కనబడుతున్న బంగారు గోపురం పైన మహా కుంభాభిషేకం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కంచి కామకోటి పీఠాధిపతి అయిన విజయేంద్ర సరస్వతి స్వామివార్ల చేతుల మీదుగా 12 నదుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలను అమ్మవారి బంగారు గోపురం శిఖరము పైన అభిషేకము చేస్తూ ఉన్నారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతమైన కార్యక్రమం ఇది చూడడానికి భక్తులు వేలాది మంది ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా అంటే ఈ క్రతువు ప్రారంభమై 3 రోజులు అవుతున్నప్పటికీ ఈరోజు ఉదయం యాగశాలలో పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తయింది. అయితే ఈ 3 రోజుల పాటు మొత్తము 12 నదులు, ఆ 12 నదులు కూడా పుష్కరాలకు సంబంధించి అంటే పుష్కరాలలో ఏ 12 నదులు పుష్కరాలు వస్తాయో ఆ 12 నదుల నుంచి కూడా పవిత్ర జలాల్ని తీసుకొచ్చారు. పవిత్ర జలాల్ని తీసుకొచ్చి యాగశాలలో ఆ పవిత్ర జలాల్ని ఉంచి ఆ పవిత్ర జలాలకి సంబంధించి ప్రత్యేక పూజలు చేశారు. అంటే అది కేవలం పవిత్ర జలాలు అంటే ఈ 12 నదులే కాకుండా సముద్రాల నుంచి కూడా 3 సముద్రాల నుంచి కూడా జలాలను తీసుకొచ్చారు. అష్టోత్తర కలశ స్థాపన చేశారు. పేట పూజలు నిర్వహించారు. అలాగే మూలమంత్ర హవనం చేశారు. అలాగే మొత్తం అన్ని రకాల పూజలు కూడా నిర్వహించిన అనంతరం యాగశాలలో ఈ 2 రోజులు కూడా విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేకంగా పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రికి సంబంధించిన అధికారులు తలపెట్టిన ఈ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేద పండితుల నడుమ అలాగే కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా కంచి కామకోటి సంబంధించిన స్వామివారులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడంతో పాటు ఇంద్రకీలాద్రికి సంబంధించి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ చైర్మన్ అలాగే ఈఓతో పాటు మొత్తం ఈ ఆలయానికి సంబంధించిన ఈ పండితులందరూ కూడా ఈ కార్యక్రమం వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మనం చూస్తున్నది అమ్మవారి బంగారు గోపురం ఆలయానికి సంబంధించిన శిఖరం పైన దానికి ఈ 12 కలశాలతో అక్కడ అభిషేకాన్ని చేస్తున్నారు. మహాకుంభాభిషేకం ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం యాదృచ్ఛికమో తెలియదు కానీ కరెక్ట్గా ఆది పరాశక్తికి ఈరోజు చేస్తున్న అభిషేకం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఇదే రోజు అవడంతో ఆది పరాశక్తికి నిర్వహిస్తున్న ఈ అభిషేకం మొత్తం ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా ప్రత్యేక శక్తినివ్వాలి అంటూ కూడా ఇక్కడ ఉన్న వేద పండితులు ఆ పూజలో కూడా చెప్తూ ఉన్నారు. దీంతోపాటు కొంతమంది తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కొంతవరకు ఆలయం కూడా అంటే ఇక్కడ ఆలయానికి సంబంధించి ఆ తప్పుల వల్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో కూడా ఇది ఒక భాగం అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు పూర్తిగా ఈ 12 నదులు కూడా అంటే పుష్కరానికి ఒక్కసారి ఏవైతే 12 నదులకి పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయో ఆ నదుల నుంచి పవిత్ర జలాలు తెచ్చి ప్రత్యేకంగా యాగశాలలో పూజలు నిర్వహించి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ జలాలన్నింటినీ కూడా ఈ విధంగా అమ్మవారికి మనం చూస్తున్న ఈ బంగారు గోపురం ఏదైతే ఉందో ఈ బంగారు గోపురంలో కిందే అమ్మవారు ఉన్నారు. సో అమ్మవారికే నేరుగా ఇది అభిషేకం చేస్తున్నట్టుగానే భావించాలి. సో ఈ అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఏంటంటే అమ్మవారి శక్తి అనేది మళ్ళీ దానికి కొంచెము అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ ఆలయం యొక్క పవిత్రతతో పాటు అమ్మవారి శక్తి మరింత ఇనుమడింపజేస్తుంది. భక్తుల పైన ఆ శక్తి ప్రసారం అవుతుంది అనేది ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతూ ఉన్నారు. దాంతోపాటు మొత్తం ఈ 12 సంబంధించిన ఈ ఏవైతే కలశాలకి సంబంధించి ఆ కలశాలను తీసుకొచ్చే ఆ విధానం కూడా మొత్తం అంతా కూడా పూర్తిగా ఈ వేద పండితులు ఆ క్రతువుని ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఈ స్వామివారు ఆలయ శిఖరం పైన ఏదైతే అభిషేకం చేస్తున్నారో అక్కడ వరకు కూడా 3 రోజులు కూడా ఇంద్రకీలాద్రి మొత్తం కూడా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతూనే ఉంది. ఇప్పటికే
వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఇక్కడ చాలా పైన అంటే అమ్మవారి విమాన శిఖరం అంటే చాలా పైన ఉంటుంది కాబట్టి భక్తులకి ఇది నేరుగా చూసే అవకాశం లేదు. ఎందుకంటే కింద వరకు పూర్తిగా అన్ని టెంట్లన్నీ పెట్టేశారు కాబట్టి అతి కొద్ది మందికి మాత్రమే ఈ అద్భుతమైన దృశ్యం కనబడే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మేము దాదాపుగా చాలా పైకి గోపురానికి దాదాపు సమాంతరంగా వచ్చి ఈ వీడియోని మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే క్రతువు ఇది అది అలా చూడకుండా ఇది పూర్తిగా అమ్మవారి శక్తిని మరింత ఇనుమడింపజేసే అద్భుతమైన కార్యక్రమంగా మాత్రమే దీన్ని చూడాలి అనేది వేద పండితులు చెప్తున్న నేపథ్యంలో చాలా అద్భుతమైన కార్యక్రమం ఇంద్రకీలాద్రి మీద జరుగుతోంది. అన్ని రకాల పూజలు నిర్వహించారు. దానికోసం దాదాపు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. నదుల నుంచి నీళ్లు తెచ్చారు. ఆ నీటిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. వాటన్నిటి కూడా యాగశాలలో పెట్టారు. 3 రోజుల పాటు యాగాలు చేశారు. ఆల్రెడీ పవిత్ర జలాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ పవిత్ర జలాలకు సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేశారు. అనంతరం ఆ పూజల అనంతరం 3 రోజుల తర్వాత తీసుకొచ్చి ఆ మన కలశాలతో పాటు ఇక్కడ మనం చూస్తున్న మహా కుంభాభిషేకాన్ని చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే అది అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమం చూడడానికి తెల్లవారుజాము నుంచి ఉదయం 9:30కి క్రతువు స్టార్ట్ అయినప్పటికీ కూడా కానీ తెల్లవారుజామున 6 గంటల నుంచే భక్తులు వేల మంది ఈ కార్యక్రమం చూడడానికి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆది పరాశక్తి అయిన దుర్గమ్మ ఈ విజయవాడని కాపాడమే కాదు సమస్త మానవాళిని కాపాడుతుంది అనేది అందరి నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టే ఏవైనా కూడా చిన్న చిన్న తప్పులు దొర్లుంటే దానికి ప్రాయశ్చిత్తం కింద ఈ ఏదైతే మహాకుంభాభిషేకం జరుగుతుందో ఆ శుద్ధి కార్యక్రమం అంటారు దీన్ని. సో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగానే దీన్ని భావించాలి. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తున్నాం. మొత్తం ఆ ఫ్రేమ్ మొత్తంలో చూడవచ్చు. విజయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి ఆయన 3 రోజుల పాటు ఆయన విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఈ జరుగుతున్న క్రతువుని ఆయన దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 12 నదుల నుంచి తీసుకువచ్చిన ఆ పవిత్ర జలాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి అంటే ఆ జలాలకి సంబంధించి ఎటువంటి పూజలు చేయాలి, ఆ పూజల అనంతరం ఏ విధంగా ఆలయాలను కలసమ తీసుకురావాలి అంతా కూడా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఆయన చెప్పినట్టుగానే ఈ 3 రోజుల పాటు చాలా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తోంది ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఇది చూడడానికి ఈ యొక్క విజువల్ చూడడానికే దాదాపు 3 రోజుల పాటు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చూస్తే చాలు 12 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చూస్తే 12 పుష్కరాల నదుల్లో కూడా స్నానమాచరించేంత పవిత్రంగా ఈ కార్యక్రమం ఉంటుందనేది భక్తుల విశ్వాసం. దానికి తగ్గట్టే ఈ 12 కలశాలతో పాటు మనం ఒకసారి చూడచ్చు ఆ కుంభాభిషేక నీళ్ళన్నీ కూడా నేరుగా శిఖరం మీద నుంచి అమ్మవారి బంగారు గోపుర శిఖరం మీద నుంచి నేరుగా కిందకి వెళ్తున్నాయి. అది నేరుగా అమ్మవారికి నేరుగా అభిషేకం చేసినట్టుగానే భావించాలి. దీనికి సంబంధించి ఈ కలశ అభిషేకానికి సంబంధించి మహాభిషేకానికి సంబంధించిన ముందే ఒక అద్భుతమైన క్రతువు నిర్వహించారు. మొత్తం ఇక్కడున్న పంచభూతాలన్నింటినీ కూడా ఆహ్వానించారు. అలాగే మొత్తం దిక్పాలకులు కూడా ఈ కార్యక్రమంలో ఈ మహాకుంభాభిషేకంలో పాల్గొనేలా ప్రత్యేక పూజలు నిర్వహించి వారందరినీ కూడా ఆహ్వానించిన అనంతరం అమ్మవారికి నేరుగా మహాశంకరుడే ఈ ఏదైతే మనం చూస్తున్న కంచి కామకోటి పీఠం నుంచి నేరుగా శంకరుడే వచ్చి అభిషేకం చేస్తున్నాడు అనే విధంగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. అంటే మొత్తం దేవతలందరూ వచ్చి కూడా అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. అది కూడా సాక్షాత్ ఆ పరమశివుడి చేతుల మీదుగా అభిషేకం జరుగుతోంది అనేది ఇక్కడ ఆలయ వేద పండితులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న క్రతువును చూడడానికి కూడా భక్తులు ఉదయం నుంచి కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే ఈ దృశ్యం కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆలయ శిఖరం పైనుంచి చూసే అవకాశం లేదు. భక్తులందరూ కిందే ఎదురు చూస్తున్న నేపథ్యంలో చాలా అద్భుతమైన దృశ్యం అయితే మనం చూస్తున్నాం. ఇంద్రకీలాద్రి మొత్తం కూడా ఈ 3 రోజుల పాటు ఒక పండగ వాతావరణము ఇక్కడ మనం చూస్తున్నాం. దసరా ఉత్సవాలలో ఏ విధంగా అయితే ఇంద్రకీలాద్రి మొత్తాన్ని అలంకరించారో అదే విధమైన అలంకరణ ఇంద్రకీలాద్రి పైన చేశారు. 3 రోజుల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారంటే ఎంత అదృష్టం చేసుకోవాలి ఈ కార్యక్రమం చూడడానికి. మళ్ళీ ఇదే కార్యక్రమం చూడాలంటే 12 ఏళ్ల సమయం పడుతుంది. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని 3 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చారణల మధ్య అన్ని రకాల వైదిక పూజలతో ఈ కార్యక్రమం నిర్వహించి ఫైనల్గా 12 నదుల నుంచి తీసుకువచ్చిన ఈ కలశాలతో అభిషేక కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.